హలో హాయ్ గైస్, వెల్కమ్ టు కేఎస్ఎస్ ట్రేడింగ్ ఛానల్. అయితే చూసుకుంటే ఇది 21st జూన్ అండి. ట్రేడ్ అంటే ఫ్రైడే ట్రేడ్ అయితే మన ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఆ, మీకు ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకున్నానో ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను కానీ మిస్ అయింది, దాంతో చెప్తాను. ఫస్ట్ ట్రేడ్ అయితే నేను ఇక్కడైతే ప్లాన్ చేశాను గైస్. ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశానంటే మార్కెట్ చూసుకుంటే ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ టాప్ దగ్గర టచ్ చేసుకుని రిజెక్షన్ తీసుకుని వచ్చినాక ఎక్కడైతే ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లు తీసుకొని బయర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ట్రాప్ చేయడానికి కిందకు వస్తుంది అనుకున్నాను. అలాగే వచ్చింది. ఈ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. మీకు 5 మినిట్స్లో అయితే ఇంకా బాగా అర్థం చేస్తా. అయితే మీరు చూసుకుంటే ఇది ఎస్టర్డే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఇక్కడే మళ్ళీ రిజెక్షన్ తీసుకున్న తర్వాత మంచి క్యాండిల్ అయితే బిగ్ బార్ అయితే ఫామ్ అయింది. బిగ్ బార్ ఫామ్ అయినాక ఎస్టర్డే ఎక్కడైతే క్లోజింగ్ అయిందో అక్కడ ఫస్ట్ బ్రేక్ చేసి సెల్లర్స్ని ట్రాప్ చేసింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది మార్కెట్ వెళ్ళాలనుకుంటే, కానీ మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం సెల్లర్స్ ఫామ్ చేసి హై అయితే క్రియేట్ చేయలేదు. ఈ స్వింగ్ హై అయితే బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయకుండా మళ్ళీ రివర్స్ వచ్చింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. చిన్న ఎస్ఎల్తో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ మార్కెట్ అయితే నేను మిస్ చేసుకున్నాను. నాకు ఎంట్రీ అయితే మిస్ అయింది. మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా ఇక్కడ మంచి ట్రేడ్ అయితే అవుతుంది మనకి. ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ స్వింగ్ బ్రేక్ అయినాక ఎస్ఎల్ కూడా చాలా చిన్నదే ఉండేది. ఎస్ఎల్ కూడా చాలా చిన్నదే, ఒక 17 పాయింట్స్ ఎస్ఎల్. సెన్సెక్స్లో 70 పాయింట్స్ చాలా తక్కువ. ప్రీమియంలో నాకు తెలిసి ఒక 10 పాయింట్స్ 100 రూపీస్ వస్తుంది అనుకుంటే మంచి టార్గెట్ వద్దును. కానీ ఈ ట్రేడ్ అయితే మన ద్వారా మిస్ అయిపోయింది. నేను మిస్ చేసుకున్నాను ట్రేడ్, ఎంట్రీ చూసుకోలేదు. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ నాక పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ అవుదామని నేను ఫిక్స్ అయ్యాను. పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ అవుదామని ఫిక్స్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. కొంచెం టైం పాస్ చేసినాక పైకి వెళ్ళాక ఇక్కడ బయర్స్ని సపోర్ట్ తీసుకున్నట్లు తీసుకొని బ్రేక్ వచ్చేసింది. ఇక్కడ నేను ఓవర్ ట్రేడింగ్ చేస్తాను గైస్. ఇక్కడ నేను ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు ప్రాఫిట్, నేను ఎక్కడ చూసుకున్న హ్యూజ్ ఫాల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ వరకు ఫాల్ పడుతుంది, దాని తర్వాత ఇదంతా కవర్ చేసేస్తుంది మార్కెట్. అప్పటి నుంచి ఫాల్ ఒక పెండింగ్ ఉంది, ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఒక పెండింగ్ ఉంది ఫాల్ అనేది. ఆ ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది నిన్న అయిపోద్దేమో ఇక్కడ వరకు అనుకున్నాను, కానీ ఆ ఎక్స్పెక్టేషన్తో ఓవర్ ట్రేడింగ్ అయితే చేశాను. ఎక్కడ నా ట్రేడ్ మిస్ అయిపోద్ది అని చెప్పి ఓవర్ ట్రేడింగ్ చేస్తాను. ఇక్కడ చాలాసార్లు ట్రేడ్ తీసుకున్న వల్ల ఏమైందంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్ వల్ల ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. అందులో చూసుకుంటే మార్కెట్ మంచి రివర్సల్ తీసుకున్నాక ఇక్కడ నుంచి నేను ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే ఇంత పైకి రివర్సల్ ఇచ్చిందో ఈ పుల్ బ్యాక్ దగ్గర నేను ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాను. సెల్లర్స్ని ట్రాప్ చేస్తూ లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ సెల్ సైడ్కి వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ కొంచెం మంచిగా వెళ్ళింది. క్విక్ స్కాల్ప్ పుల్ బ్యాక్ ఎంట్రీ లాగా. ఈ స్కాల్ప్ కొంచెం ఈ ప్రాఫిట్ కొంచెం వచ్చింది కాబట్టి మనకి కవర్ అయింది ఓవరాల్గా. చూసుకుంటే మీకు ట్రేడర్స్ డైరీలోకి వెళ్తే ఇది 21st గైస్. ఇదే చూసుకుంటే ఓవరాల్ పిఎన్ఎల్ 260 రూపీస్, కానీ నెట్ పిఎన్ఎల్ 50 రూపీస్. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ వల్ల 12 ట్రేడ్స్ తీసుకున్నాను, అంటే 6 ట్రేడ్స్ లెక్క. అంటే బై సెల్ చూపిస్తుంది, బై సెల్ రెండు కలిపి చూపిస్తుంది ట్రేడ్స్లోనే. 12 కాబట్టి డివైడ్ బై 2 చేసుకుంటే 6 ట్రేడ్స్కి బ్రోకరేజ్ చూడండి, 240 రూపీస్ బ్రోకరేజ్ ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ 72 రూపీస్. ఈ ఓవర్ ట్రేడింగ్ వల్ల నాకు -50 రూపీస్ పిఎన్ఎల్ లాస్లోకి వెళ్ళింది. ఇది ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు చూసారా 77,200 పుట్టు ఎన్నిసార్లు కొన్నాను చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయ్యిందో, ఎక్కడంటే 5 మినిట్స్లో చూపిస్తా. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయ్యిందో ఇక్కడ నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ పొజిషన్ మిస్ అయిపోద్దా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయిపోయేవాడిని. ఏమైందంటే నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ కొన్నాను అనుకో, మార్కెట్ ఎక్కడి నుంచే పడేది. నేను ఇక్కడ లాస్ వెళ్ళిపోద్దేమో ఇక్కడ సెల్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి లేచేది, మళ్ళీ ఇది బ్రేక్ అయినంటే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయిపోయాను, మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చింది, మళ్ళీ సెల్ చేస్తున్నాను. అలాగా ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ వల్ల ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. దాని తర్వాత నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టి మళ్ళీ ఎమోషన్స్ కంట్రోల్ చేసి ఇక్కడ మంచి ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇది కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళింది.
కాబట్టి ట్రేడింగ్ కంట్రోల్ చేసుకోవాలి. నేను ఈ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇదే చూస్తున్నాను. ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది ఎక్కువ. అదొక బిగ్ మిస్టేక్ అయిపోతుంది. ఆహ్, చూసుకుంటే 18థ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు పోయిన నెల మళ్ళీ అదే 10,000 మళ్ళీ ప్రాఫిట్ వచ్చినాక, ఇక్కడ నాకు 10,000 ప్రాఫిట్ వచ్చినాక మళ్ళీ 18థ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ బాగానే కంట్రోల్ చేశాను. 126 రూపీస్ లాస్, ఛార్జ్ అన్ని కలిపి 175. 19థ్ చూసుకుంటే 200 రూపీస్ ప్రాఫిట్. కానీ ఓవర్ ట్రేడింగ్ 10 ట్రేడ్స్ అంటే 5 ట్రేడ్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ బ్రోకరేజ్ అన్ని కలిపి నాకే 47 రూపీస్ బుక్క. మళ్ళీ ఇక్కడ 21 చూసుకుంటే సేమ్ మళ్ళీ ప్రాఫిట్, కానీ ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్. ఓవర్ ట్రేడింగ్ ఒకటి బాగా ఎక్కువ అవుతుంది. అది కంట్రోల్ చేసుకోలేదు. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ నాకు ఎందుకు వచ్చిందంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నాను మార్కెట్లో. కొంచెం తగ్గించాలి. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ట్రేడ్ చేయాలి. అదే గైస్, మళ్ళీ మండే కలుద్దాం అయితే. థ్యాంక్ యూ సో మచ్.